నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తదితర విషయాల గురించి మనతో వివరించడానికి ఏవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి గోపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఏవిస్ హాస్పిటల్స్ అంటేనే వెరికోస్ వెయిన్స్ కి ఉత్తమ చికిత్స అనే పేరు ఎలా వచ్చిందంటారు? ఇది ఒక లాంగ్ జర్నీ అండి. బేసిక్గా నేను 2013లో 2013లో 12 ఏళ్ళు యుఎస్లో ఉండి వాస్కులర్ రకరకాల రక్తనాళాల సమస్యల ట్రీట్మెంట్లో పరిశోధించి దాని మీద ఎక్స్పర్టైజ్ పొంది ఇండియా వచ్చిన టైంకి అసలు ఈ రక్తనాళాల మీద ఒక వేరే స్పెషలిస్ట్ హాస్పిటల్ చూడటం. ఇప్పుడు మనం హార్ట్ అనుకోండి, హార్ట్కో హాస్పిటల్ ఉంటుంది, న్యూరాలజీ హాస్పిటల్స్ ఉంటాయి, అలాగే క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటాయి. అలాంటిది ఒక్కటి కూడా హైదరాబాద్లో కాదు, ఇండియా అంతట్లో కలిపి కూడా ఒక వాస్కులర్ స్పెషలిస్ట్, ఓన్లీ వాస్కులర్ స్పెషాలిటీకి సంబంధించి వాస్కులర్ సంబంధమైన వచ్చే సమస్యలకు సంబంధించి ట్రీట్మెంట్ చేసే ఒకటి కూడా నేను హాస్పిటల్ చూడలేదు. అది ఒక వంతు అయితే, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ వారికోస్ వెయిన్స్ అనే లేకపోతే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, బీదవాళ్ళు వీళ్ళకి ఎక్కువగా సఫర్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇది రెండో ప్రాబ్లం. సో ఇన్ ఇండియాలో అన్నీ అంటే ఇట్స్ పర్ఫెక్ట్ స్టామ్ అంటారు. సో అన్నీ కలిసి ఉన్నాయి, కానీ అది ట్రీట్మెంట్ చేయడానికి మాత్రం డాక్టర్స్ సరిగా లేరు. ఆ డాక్టర్స్కి లేటెస్ట్ పద్ధతుల్లో అవేర్నెస్ సరిగా లేదు. పైపెచ్చు ఆ డాక్టర్స్కి ఏంటంటే ఇది సరిగా ఎలా చేయాలి, ఇది ఎలా చేస్తే తగ్గుతుంది, ఎలా చేస్తే గ్యారంటీ ఉంటుంది, ఇలాంటివి ఏవి కూడా మనం లేవని నేను చూసి అబ్జర్వ్ చేసి ముందు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక 6 నెలలు పనిచేసి తర్వాత నా ప్రయాణం ఇటుగా మార్చి నేను ప్యూర్ వాస్కులర్ హాస్పిటల్ స్థాపించాలి, ఈ వాస్కులర్ జబ్బుల మీద అందరికీ అవేర్నెస్ పెంచి ఈ రకరకాల ట్రీట్మెంట్లు అందరికీ అందుబాటులో చేయాలి, లో కాస్ట్కి చేయాలి అని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన చిన్న ఆలోచన ఏవిస్ హాస్పిటల్లో 5 ఏళ్ల క్రితం. అయితే ఈరోజు దగ్గర నెలకి 300 ఆపరేషన్లు చేస్తూ దిగ్విజయంగా 7 సెంటర్స్ రన్ చేసే ఒక పెద్ద వ్యవస్థగా అది మారడం అనేది మా అదృష్టం. ఓకే అండి, కోవిడ్ సమస్య లేకుండా ఈ వాస్కులర్ చికిత్సలు ఎలా చేస్తున్నారు? రైట్ అండి. సో ఈ కోవిడ్ మనకి యాక్చువల్గా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అండ్ దానికి కొంతవరకు తెలుసో తెలియకో మనలో భయం ఎక్కువైంది. దానివల్ల గవర్నమెంట్స్ కూడా చాలా విపరీతమైన ఆంక్షలు పెట్టడం వల్ల జనాలు ఇటువంటి కదలలేని పరిస్థితులు కూడా అవడం చాలా దురదృష్టకరం. అయితే మేము ఎప్పుడు కూడా మెయింటైన్ చేసింది ఏంటంటే ఈ వాస్కులర్ ఎమర్జెన్సీస్ అంటే కాళ్ళల్లో రక్తం వెళ్ళే నాళాల్లో కానీ వచ్చే నాళాల్లో కానీ రక్త సరఫరా లోపం ఏదన్నా కలిగితే అది కోవిడ్ కోసమో, లాక్డౌన్ కోసమో, లేకపోతే కర్ఫ్యూ కోసమో అది వెయిట్ చేయదు. అది అక్కడ లోపల డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇట్స్ మోస్ట్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎమర్జెన్సీ. అందుకని మేము ఏం చేసామంటే మార్చ్లోనే మాకు థాట్ వచ్చిందనమాట, మనం కోవిడ్ హాస్పిటల్గా ఏవిస్ హాస్పిటల్ని మార్చేసుకుంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఎన్నో హాస్పిటల్స్ అందరూ అట్లా కన్వర్ట్ చేశారు, కానీ మేము ఒక్కరోజు కూడా కోవిడ్ హాస్పిటల్కి కన్వర్ట్ చేయలేదు. మా వాస్కులర్ పేషెంట్స్ కొన్ని రాష్ట్రాల నుంచి, ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అన్ని ఊళ్ళ నుంచి మాకు పేషెంట్స్ వస్తారు. కాబట్టి మేము అది కన్వర్ట్ చేసేస్తే వాళ్ళకు ఉండడానికి ప్లేస్ ఉండదనే ఉద్దేశంతో మాత్రమే ఇది ఒక వాస్కులర్ యూనిట్గానే మెయింటైన్ చేసాం. అన్ని లెవెల్స్లో స్క్రీనింగ్ పెట్టాం. మా గేట్ దగ్గరే ఎవరైనా ఫీవర్ కానీ, సోర్ థ్రోట్ కానీ, గొంతు నొప్పి కానీ, జలుబు కానీ ఉన్న వాళ్ళని గేట్ దగ్గర నుంచే పంపించడం జరుగుతుంది దురదృష్టవశాత్తు. బట్ అది అలా చేయకపోతే మా పేషెంట్స్ సేఫ్గా ఉండరు. మా స్టాఫ్కి మేము ప్రతి 4 రోజులకు ఒకసారి కోవిడ్ టెస్ట్ చేసి ఎవరు కూడా కోవిడ్ రాకుండా మేము చూసుకుంటున్నాం. అలానే అడ్మిట్ చేసే పేషెంట్స్ అందరికీ మేము అడ్మిట్ చేసి ఎలాంటి సర్జరీ చేయాలన్నా కోవిడ్ టెస్ట్ చేసి మాత్రమే చేస్తున్నాం. ఇది కాకుండా పరిశుభ్రము, స్ప్రేస్ ఇవన్నీ కూడా చేసి కంప్లీట్లీ కోవిడ్ ఫ్రీ హాస్పిటల్గా ఈరోజు నేను ఈజీగా చెప్పగలను 4 monthsలో మా దగ్గర నుంచి మా పేషెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ ఎవరికి కోవిడ్ రాలేదు. ఎందుకంటే మేము ఇలాంటి జాగ్రత్తలు చాలా తీవ్రంగా తీసుకున్నాం కాబట్టి. సో ఇది ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ వాస్కులర్ కేర్ కోసం మీరు ఏవిస్కి రావడం కంప్లీట్లీ కోవిడ్ సేఫ్ అండ్ ఈజీగా వచ్చి చేయించుకొని మీరు వెళ్ళొచ్చు. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారండి, ఝాన్సీ గారు హైదరాబాద్ నుంచి. ఝాన్సీ గారు నమస్తే అండి. ఝాన్సీ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే చెప్పండి అమ్మగారు. హలో చెప్పండి అమ్మగారు. హలో చెప్పండి సార్. నమస్కారం సార్. హలో చెప్పండి అమ్మా. సార్, ఇది నాకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్. నాకు అలాగే ఆల్రెడీ 2 ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు 3rd ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తున్నాయి సార్ అది. సో ప్రెగ్నెన్సీ టైం అప్పుడు వారికోస్ వెయిన్స్ రావడం చాలా సహజం అమ్మ. యూజువల్గా ఏమవుతుందంటే ఆ బేబీ వెయిట్కి ఈ స్టమక్ ఏరియాలో వెయిన్స్ నొక్కు పట్టడం వల్ల బ్లడ్ పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వచ్చి కాల్లో ఏర్పడుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అప్పుడు వారికోస్ వెయిన్స్ చాలా సహజంగా వస్తాయి. సో కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చి మళ్ళీ దాని మట్టుగా వెళ్ళిపోతే మనం దానికి ఏం పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు, ఓన్లీ సాక్స్లు వేసుకుంటే సరిపోతాయి. కానీ మీరు ప్రెగ్నెన్సీ అయిన 6-7 months తర్వాత, మీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా అయిపోయిన తర్వాత మీరు మాత్రం ఒకసారి డెఫినెట్గా స్కానింగ్ చేసుకోవాలి. స్కాన్ చేసి మీ వెయిన్స్ డయామీటర్ ఎలా ఉంది, మీకు వెరికోస్ వెయిన్స్ వచ్చే తత్వం ఉందా లేదని అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి.
ఐడెంటిఫై చేసి ఒకవేళ 7 months తర్వాత కానీ వెరికోస్ వెయిన్స్ కంటిన్యూ అవుతుంటే మాత్రం దానికి ఏదైనా పర్మనెంట్ ట్రీట్మెంట్ చేస్తేనే బెటరు. బట్ మీరు చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ అప్పుడు వెరికోస్ వెయిన్స్ రావడం చాలా సహజమైన విషయం. రైట్ డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుండి రాజు గారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. అది చెప్పండి. చెవు నరం సౌండ్ వస్తూ ఉంటుందండి. మనం ఇవాళ కాళ్ళలో రక్త సరఫరా లోపాల గురించి మాట్లాడుతున్నాం. తమరుకునే వ్యాధి పేరు టినిటస్ అంటారు. తమరు ఎవరైనా ఒక మంచి ఈఎన్టీ సర్జన్ సంప్రదిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఏ వ్యాధులు ఉన్నవారు ఈ వెరికోస్ వెయిన్స్ చికిత్సకు దూరంగా ఉండాలంటారు? రైట్ అండి, అసలు ఏ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా వెరికోస్ చికిత్స చేయించుకోవడం అనేది ఉండకూడదండి. వెరికోస్ చికిత్స అనేది ఎప్పుడు కూడా చేయించుకోవాలి, దాని టైంకి చేయించుకుంటేనే అవి తగ్గుతాయి. వెరికోస్ నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే కాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళే సిరల సమస్య ఉన్నదానికి వేరే దానికి ఎటువంటి లింక్ లేదు. దాన్ని సరైనట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. కాకపోతే కొన్నిసార్లు సహజంగా వచ్చే సమస్యలు డౌట్స్ ఏంటంటే నాకు షుగర్ ఉంది డాక్టర్ గారు నేను చేసుకోవచ్చా, నాకు బీపీ ఉంది డాక్టర్ గారు నేను చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఈ వెరికోస్ వెయిన్స్ చికిత్స ఇప్పుడు కొత్తగా చేసే పద్ధతి కృత్రిమ పద్ధతిలో చేస్తాం కాబట్టి ఎలాంటి షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, ఎలాంటి వాళ్ళు, ఇన్ఫాక్ట్ మొన్న పోస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ రొమ్ము క్యాన్సర్ వచ్చి పూర్తిగా తగ్గిపోయిన ఒక ఆవిడ కూడా నేను చేయడం జరిగింది. సో ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా కాంట్రా ఇండికేషన్స్ కావన్నమాట. వాటి వల్ల ఏది ఆపేయాలి మనం చేయకూడదు అని మాత్రం ఏమాత్రం కూడా లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, కాళ్ళలో సిరల వాపునకు మందులు సాక్సులు సరిపోతుంటారా? రైట్, సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. నాకు చాలా మంది పేషెంట్స్ ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు మరి వెరికోస్ వెయిన్స్ వచ్చాయి, నాకేమన్నా మందులు ఒక 6 రకాలు 7 రకాలు రాసి పెడతారా? ఎందుకంటే వాళ్ళకి ఊళ్ళలో లేకపోతే వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉండే డాక్టర్స్ ఈ వెరికోస్ వెయిన్స్కి రకరకాల మందులు రాసి పంపిస్తుంటారు. దురదృష్టవశాత్తు మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కానీ FDA అప్రూవ్డ్ కానీ ఉన్నది ఒకటే ఒక మందు, అది ఏంటంటే డాఫ్లాన్. ఆ డాఫ్లాన్ వల్ల 3% దాకా వెరికోస్ వెయిన్స్లో వచ్చే నొప్పులు మాత్రమే తగ్గుతాయి. కాళ్ళలో వచ్చే నలుపులు, లేకపోతే ఉబ్బిన నరాలు, ఉబ్బిన సిరలు, లేదంటే మీకు కాళ్ళు వచ్చే నొప్పులు ఇవేవి కూడా పెద్దగా తగ్గవు. 3% మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి మందులు అనేది ఒక వ్యర్థ ప్రయాస, దానివల్ల ఏం యూజ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే కాళ్ళకి ఈ నలుపుకి, ఇచ్చింగ్కి, దురదకి చాలామంది ఆయింట్మెంట్లు పెట్టుకోవడం జరుగుతుంది. అవి పెట్టుకుంటే ఈ వ్యాధి ఇంకా ప్రబలిపోయి ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ ఆయింట్మెంట్స్ అన్నింటిలో ఇమ్యూనో సప్రెసెంట్స్ ఉంటాయి, అంటే స్టిరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టిరాయిడ్స్ వల్ల మీకు రోగ నిరోధక శక్తి ఇంకా తగ్గిపోయి ఇంకా వ్యాధి పెరిగిపోయే అవకాశం ఉంది. లేజర్ సర్జరీకి ఎంత సమయం పడుతుందంటారు? హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలంటారు? రైట్, సో ఒకసారి ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అని మనం నిశ్చయించిన తర్వాత, అంటే ఈ వెరికోస్ వెయిన్స్ ఎలా ఉన్నాయని నిశ్చయించాము, మీకు హై క్వాలిటీ స్కానింగ్ చేసి క్లియర్గా ఐడెంటిఫై చేసి నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి సరైన పద్ధతిలో స్కానింగ్ చేసిన తర్వాత మనం నిశ్చయించుకున్న తర్వాత ఇప్పుడు మా దగ్గర ఉండే లేజర్ అబ్లేషన్ పద్ధతులు కరెక్ట్గా 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ చేసిన అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. కాబట్టి మరుసటి రోజు నుంచి వాళ్ళ పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. సో కొత్తగా లేటెస్ట్ క్వాలిటీ లేజర్స్ కానీ వాడితే నడుములో సూది ఇవ్వడము, జనరల్ అనెస్థీసియా ఇవ్వడము ఇవేవి ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. చాలా ఈజీగా చేసి పంపించవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇంకొక కాలర్ ఉన్నారండి అబ్దుల్ రహీం గారు విజయవాడ నుంచి. అబ్దుల్ రహీం గారు నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే అండి. అయ్యగారు చెప్పండి. నాకు 30 సంవత్సరాల నుండి షుగర్ ఉందండి. 4 years బ్యాక్ ఏలికి పుంటుపడింది, మానింది వస్తుంది. తర్వాత ఈ నరాలు నల్లగా అవుతుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, కిరణ్ గారు అని. ఆయన మొదట్లో ఇప్పుడు మన ఎమర్జెన్సీ డాఫ్లాన్ 1000 ఇచ్చారండి. అది వాడితే వారానికి బాగా గ్యాస్ వచ్చేసి ఇదైపోతే ఆపేయమన్నారండి. సుఫ్రానం అనే గ్యాస్ మంది ఇచ్చారండి. ఆయన ఏమంటున్నారంటే కట్టు కడితే సరిపోద్ది, మన బ్యాండేజ్ ఉంచేసారా. సో బేసిక్ గా ఎలక్ట్రిక్ నాకు అర్థమైందండి. సో బేసిక్ గా ఒకటి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే డాఫ్లాన్ కాల్ నల్లగా అయిపోయిన తర్వాత ఏ విధంగా కూడా పనిచేయదు, దానికి ఎటువంటి యూజ్ లేదు. సో వేరే వ్యూస్ ఎవరైనా చూస్తే ఊరికే కాలు పూర్తిగా నల్లగా అయిపోయి పుళ్ళు పడడానికి రెడీగా ఉన్న అవకాశం ఉన్నప్పుడు ఈ డాఫ్లాన్ అనవసరమైన మందులు వాడటం వల్ల వ్యాధి పెరుగుద్దే కానీ తగ్గదు. సో బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇలాగా ఈ నలుపుకి ఈ మందా ఆ మందా సాక్సా ఇది కాదు. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మనకున్న ప్రాబ్లం ఏంటి. సో ప్రాబ్లం ఏంటి అని తెలియడానికి మీకు నిల్చునే పొజిషన్లోనే కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది.
అది పడుకునే పొజిషన్లో మీకు కలర్ డాప్లర్ చేస్తే రక్తం మళ్ళీ పైకి వెళ్ళినట్టు కనిపిస్తుంది కాబట్టి మీకు సరిగా డయాగ్నోసిస్ అవ్వదు. సో ఆ నిల్చునే పొజిషన్ ఉన్నప్పుడు మనం స్కాన్ చేసి చూసినాక ఒకవేళ ఉంటే దానికి చిన్న లేజర్ అనే పద్ధతి చేస్తేనే ఈ నలుపు ఇక్కడతో ఆగడము ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఇలాగ వదిలేసి ఊరికే మీరు ఏమన్నా ఇలా షాక్స్ వేసుకొని లేకపోతే ఏమైనా ఇన్స్టిట్యూషన్ చేసుకొని మీరు ఆ డాఫ్లోన్ మాత్రం వేసుకుంటే కాళ్ళలో పుళ్ళు పడతాయి. 85% కాళ్ళలో పుళ్ళు పడడం కారణం వారికోస్ వెయిన్స్ మాత్రమే. సో ఈ పుళ్ళు తరచూ పడుతూ ఉంటాయి, కొంతమంది కాళ్ళు తీసే అవకాశం కూడా వస్తుంది. సో మీకు ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఈ కాళ్ళు నల్లబడ్డాయి అంటే యూజువల్గా బాగా అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్, చాలా ముదిరిపోయిన వారికోస్ వెయిన్స్ అని అర్థం. నెక్స్ట్ స్టెప్ అది నిజమా కాదా అని మనం కనుక్కోవడానికి నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. మూడో స్టెప్ ఒకవేళ స్కానింగ్లో మన వెరికోస్ వెయిన్స్ ఉండి కాల్ నిజంగా దానివల్లే నల్లగా అయితే 100% మీకు లేజర్ ఆపరేషన్ చేస్తేనే మీకు ఆ కాల్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. మీరు ఎన్ని ఎలాస్టిక్ సాక్స్ వేసుకున్నా రాదు. ఎందుకంటే ఎలాస్టిక్ సాక్స్ ఒకరోజు వేసుకుంటారా, వారం వేసుకుంటారా, నెల వేసుకుంటారా, 10 ఏళ్ళు వేసుకుంటారా, ఎన్ని రోజులు వేసుకున్నా కూడా తగ్గిపోవడం అంటూ ఉండదు. సాక్స్ వల్ల కంట్రోల్ అవుతుంది మాత్రమే, అది కూడా ఎర్లీ స్టేజ్లో, అది కూడా వేసుకున్న అన్ని గంటలు మాత్రమే, వేసుకొని అన్ని గంటలు మళ్ళీ పెరిగిపోతాయి. సో అది అయ్యే పని కాదు. సో మీకు బేసిక్గా ఒక ప్రాపర్ ఇవాల్యుయేషన్ ప్యాటర్న్లో ఇవాల్యుయేట్ చేయాలి. మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. ఈ వారం కాకుండా వచ్చే ఆదివారం, ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం నేను విజయవాడ కూడా రావడం జరుగుతుంది. మీకు అక్కడ కాల్ చేస్తే నంబర్ చెప్తారు. రైట్ డాక్టర్ గారు, ఇంకొక కాలర్ ఉన్నారండి, సురేష్ గారు హైదరాబాద్ నుంచి. సురేష్ గారు నమస్తే అండి. హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో చెప్పండి సార్. అది నాకు ఒక 2 months బ్యాక్ డీబీటీ వచ్చింది. అలాగే అయితే నేను డయాగ్నోస్టిక్ అంటే నార్మల్ వెళ్ళి చెక్ చేయించుకుంటే డీబీటీ అని చెప్పారు. కంప్రెషన్ స్టాకింగ్స్ వాడుతున్నాను. మందులేం తీసుకోవట్లేదా డీబీటీకి? అంటే ఇది గెరాల్టో టాబ్లెట్ తీసుకుంటున్నాను. అలాగే 20 mg. ఏం ప్రాబ్లం ఏంటి మీకు? అంటే స్వెల్లింగ్ అనేది తగ్గడం లేదు. సో బేసికలీ డీబీటీ వచ్చినప్పుడు అంటే మనం ఇప్పుడు దాకా చర్మం కింద ఉండే సూపర్ఫిషియల్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. అవి ఉబ్బిపోతే దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. అలాగే లోపల మసిల్స్ లోపల చొచ్చుకొని కొన్ని వెయిన్స్ ఉంటాయి, దాన్ని డీప్ వెయిన్స్ అంటాం. దానిలో కానీ క్లాట్ వస్తే దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఒకవేళ డీబీటీ వస్తే స్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో మనం ఏం చేయొచ్చు అంటే 2 ఆప్షన్స్. ఒకటి మందులు ఇవ్వటం, మీకు ఇచ్చినట్టుగా మందులు ఇస్తే ఏమవుతుందంటే ఒక 40% మందిలో వాపు తగ్గకుండా అలా ఉండిపోతుంది. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. ఆ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ ఉంటే ఆ కాలు అట్లనే వాచిపోయి నల్లగా చాలా ఎఫెక్టెడ్గా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ డీబీటీ వచ్చిన ఫస్ట్ 6 to 8 weeks లోపల కానీ మనం కనుక్కుంటే దానికి ఇప్పుడు కొత్త పద్ధతి ఫారిన్ కంట్రీస్ అన్నిట్లో ఏం చేస్తున్నారంటే చిన్న క్యాథెటర్ పెట్టి ఆ క్లాట్ని తీసేస్తున్నారు. దాన్ని డీబీటీ లైసిస్ అంటాం. అలా చేస్తే వాపు రాకుండా పూర్తిగా క్లాట్ అంతా కరిగిపోవడం జరుగుతుంది. అది చేయించుకుంటే బెటర్. ఒకవేళ 3-4 months కూడా దాటిపోయిన టైంకి ఇంకా వాపు కంటిన్యూ అయితే అప్పుడు వీనోగ్రామ్ అనే పరీక్ష చేసి లోపల స్టెంట్స్ వేసి ఈ వెయిన్స్ని డయామీటర్ అంతా పెంచి నార్మలైజ్ చేయొచ్చు. సో ఏదైనా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో డీబీటీకి ఓన్లీ మందులు చీడ్చిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. 4వ విషయం ఏంటంటే అసలు మీకే ఎందుకు వచ్చింది డీబీటీ, వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు? సో అన్ప్రొవోక్ డీబీటీ ఇన్ యంగ్ పీపుల్కి మనము థ్రాంబోఫిలియా టెస్టింగ్ అని టెస్టింగ్ చేసి అసలు బాడీలో రక్తం చిక్కబడడానికి ఏమేమి కారణాలు ఉన్నాయో కూడా మనం కనుక్కొని దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం. సో డీబీటీ ఉంటే ఇట్లా జస్ట్ సాక్స్ వేసుకొని వదిలేస్తే ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది. సో దయచేసి దీని మీద అటెన్షన్ పే చేయాలి. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి ఖమ్మం నుంచి శంకర్ గారు. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మేము 2014లో ఈ డాక్టర్ గారి దగ్గర లేజర్ చేయించాము. అలాగే అది తగ్గలేదండి. అలాగే సో ఒకసారి చూద్దామండి. డెఫినెట్గా బేసిక్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ లేజర్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ లేజర్ చేయకముందు మీరు వస్తే మీకు కేస్ షీట్లో క్లియర్గా చూపించడం జరుగుతుంది. మేము లేజర్ చేసే ప్రతి పేషెంట్కి వీనస్ క్లినికల్ సివియరిటీ స్కోర్ అనే స్కోర్ తీసుకుంటాం. ఆ స్కోర్లో ఏంటంటే మీకు ఈ వెయిన్స్ వల్ల నొప్పి ఉందా, లేకపోతే వేరే వాటి వల్ల నొప్పి ఉందా, మోకాళ్ళ నొప్పి ఉందా, అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ మీ కేస్ షీట్లో ఉంటుంది. అది భద్రపరిచి తీసుకొని రండి. దానిలో డెఫినెట్గా డిఫరెన్స్ చూపిస్తాను. ఎస్, ఇది వారికోస్ వల్ల అయిన నొప్పి అయితే 100% తగ్గుతుంది, దానిలో సందేహమే లేదు. ఒకవేళ వేరే కారణాలుగా నొప్పులు ఉంటే అవి దానికి ఏం చేయాలో మనం చూడాల్సి వస్తుంది. సో బట్ డెఫినెట్గా ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేసి వచ్చి చూస్తే డెఫినెట్గా మేము మా పేషెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన ప్రతి పేషెంట్, ఇది ఒక 4500 పేషెంట్ సర్జరీస్, 35,000 మంది ఓపీస్కి అందరికీ నేను ఫ్రీగా స్కాన్ చేస్తాను. మా హాస్పిటల్లో కలర్ డాప్లర్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. సో డెఫినెట్గా చూస్తాం. ఒకవేళ వెయిన్స్ వల్ల ఉన్న నొప్ప, వెయిన్స్ వల్ల వచ్చిన పుండా ఏముందో క్లియర్గా ఐడెంటిఫై చేసి దాన్ని తగ్గిస్తే తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, కాళ్ళలో నరాల వాపులకి మచ్చలు ఇవి తగ్గడానికి ఎంత సమయం పడుతుందంటారు? యా, సో బేసిక్గా ఇది చాలా మంచి క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇది ఎలా తగ్గుతుంది, రైట్?
సో కాళ్ళ నలుపు అయిన తర్వాత లేదా కాళ్ళ పుండు పడిన తర్వాత ఎవరైనా పేషెంట్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యారంటే కనీసం 8 నుంచి 10 ఏళ్ళు అది నెగ్లెక్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో అంత అడ్వాన్స్మెంట్ అయితేనే కాళ్ళు నలుపు వస్తుంది. కనీసం 12 ఏళ్ళు 13 ఏళ్ళు వదిలేస్తేనే పుండు పడుతుంది. సో అలా అయిన తర్వాత సపోజ్ మనం లేజర్ చేస్తే, మనం టీవీ షోలో చెప్తున్నాం లేజర్ చేసిన 24 గంటలకు మీరు వెంటనే పని చేసుకోవచ్చు. నా ఉద్దేశం దాని ఏంటంటే మీరు ఏ స్టేట్లో అయితే మీరు హాస్పిటల్కి వచ్చారో అదే స్టేట్లో మీకు పంపించడం జరుగుతుంది. కానీ దాని ముందు అయిన 14 ఏళ్ల పాపం అంటే ఏదైతే వదిలేసి నెగ్లెక్ట్ చేసి రాంగ్ ట్రీట్మెంట్లు, స్కిన్ ఆయింట్మెంట్లు ఏవైతే ఇవన్నీ పెట్టడం జరిగిందో దాన్ని రివర్స్ చేయడానికి ఈజీగా 1 నెల నుంచి 3 నెలలు పడుతుంది. సపోజ్ ఎవరికైనా కాళ్ళలో పుండు పడింది అనుకోండి, ఇప్పుడు నేను లేజర్కి 97% సక్సెస్ అని చెప్పాను. బట్ సపోజ్ కాళ్ళలో పుండు పడిన తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళకి 85% పుండు తగ్గే ఛాన్స్. అంటే పుండు పడిన తర్వాత వచ్చిన వాళ్ళలో 15 మందికి మళ్ళీ వస్తుంది. అది నేను కాదు, బ్రహ్మదేవుడు చేసినా కూడా వస్తుంది. సో మెడిసిన్ అనేది ఏంటంటే మీరు వచ్చిన స్టేజ్, మీకున్న ప్రాబ్లము, దాన్ని ఐడెంటిఫై చేసి ఆ క్వాంటిటీని తగ్గించడం మెడిసిన్ ఎయిమ్. సో ఇప్పుడు వీన స్కోర్ అని చెప్పాను కదా ఇంకో వ్యూవర్కి, స్కోర్లో సపోజ్ 30 పాయింట్లకు మేము స్కోర్ వేస్తాం. సపోజ్ నొప్పి, బాధ, నలుపు అంతా ఉంటే మీకు 18-16 పాయింట్లు వస్తాయి. ఆ 16 పాయింట్లు తీసుకొచ్చి 4 పాయింట్లు 3 పాయింట్లు చేస్తాం, 0 చేయలేం. మీరు 18 పాయింట్లకు వచ్చారంటే దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినట్టే కదా. సో ఇప్పుడు సపోజ్ నీ రీప్లేస్మెంట్ చేశారనుకోండి, డాక్టర్ పరిగెత్తుకొని రన్నింగ్ రేస్ గెలిచేయలేరు, వాళ్ళు నడుచుకొని ఏదో పెయిన్ ఫ్రీ లైఫ్ జీవించగలరు. సో మన ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ కూడాను దానికి సరిపోయినట్టుగా ఉండాలి, మనం వచ్చిన స్టేజ్ బట్టి కూడా ఉండాలి. ఓకే డాక్టర్ గారు, సిరల వాపు అందరికీ వస్తుందంటారా? మగవాళ్ళలో ఎక్కువ రావడానికి కారణం ఏంటి? సో డెఫినెట్గా సిరల వాపు ఏంటంటే అందరిలో రావడం కాదు, బేసిక్గా 16% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. సిరల వాపు అనేది 16% మందికి జనాభాకు వస్తుంది. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందిని తీసుకొచ్చి చూసామంటే డెఫినెట్గా 16 మందికి ఉంటుంది వారికోస్ వెయిన్స్. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కాకపోతే యూజువల్గా లేడీస్లో మనం ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే ఇందాక వ్యూవర్ గారు మనం చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ అప్పుడు వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో అందుకని అది ఎక్కువగా చూస్తాం. సో 30 to 60 years ఏజ్ గ్రూప్లో విమెన్లో మనం ఎక్కువగా చూస్తాం. వేరే ఏజ్ గ్రూప్స్లో కూడా డెఫినెట్గా చూడొచ్చు. మగవాళ్ళు ఏంటంటే కొంచెం అంత ఎర్లీ స్టేజ్లో నొప్పులు రావు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కాళ్ళు పుండు పడిన తర్వాత ఎక్కువగా చూస్తాం. సో మగవాళ్ళు ఏంటంటే దీన్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఓవరాల్గా పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ చూసామంటే 60% విమెన్లో చూస్తాం, 40% మెన్లో చూస్తాం. ఓకే డాక్టర్ గారు, లేజర్ సర్జరీ ఎంత శాతం వరకు సక్సెస్ అవుతుందంటారు? రైట్. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లేజర్ ప్రొసీజర్ కానీ చేస్తే, అంటే మనం వారికోస్ వెయిన్స్కి ఇంతకు ముందు మా చిన్నప్పుడు, మేము మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు, ఇప్పటికీ కూడా చిన్న ఊళ్ళలో అన్నింటిలో కూడాను 4-5 దగ్గర కట్ చేసి వెయిన్ తీయడం జరుగుతుంది. దాన్ని స్ట్రిప్పింగ్ అంటారు. అది చేస్తే ఓన్లీ 60% సక్సెస్ అవుతుంది. వేరాస్ ఈ చిన్న సూది పెట్టి లోపల వైర్ ఎక్కించి వెయిన్స్ కరిగించే ప్రొసీజర్ అంటే లేజర్ ప్రొసీజర్కి 96% సక్సెస్. నౌ వెన్ ఐ సే 96, ఇక్కడ చాలా క్వాలిఫైయర్స్ ఉంటాయి. ఏంటి క్వాలిఫైయర్ నెంబర్ 1 ఏంటంటే వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారు. సో వెయిన్ క్లోజర్ 96% అవుతుంది, కానీ కాలు పూర్తిగా నల్లగైపోయింది వచ్చారనుకోండి, ఇది మనం ఈ వెయిన్ కరెక్ట్ చేసి అక్కడ సరైన రక్త సరఫరాని మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కొత్త చర్మం ఫార్మ్ అవడానికి 3 ఏళ్ళు పడుతుంది అక్కడ నుంచి. సో ఆ నలుపు తగ్గడానికి 1 ఏడాది పడుతుంది, కనీసం 2 ఏళ్ళు పడుతుంది. అలానే పుండు వచ్చింది అనుకోండి, ఇందాక చెప్పినట్టుగా ఆ సక్సెస్ రేట్ లేజర్ది 100%, 97% ఉన్న ఆ స్కిన్ మళ్ళీ రప్చర్ అవ్వకుండా ఉండే అవకాశం 85%, 15%లో రావచ్చు. అలాగే ఈచ్ పర్సన్కి డిఫరెంట్ రిజల్ట్ అని ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ టుడే. ఓకే, ఒకవేళ మళ్ళీ వస్తే ఏం చేస్తారు? మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? అబ్సల్యూట్లీ. సో అగైన్ ద వర్డ్ గ్యారంటీ కెన్ నెవర్ ఎగ్జిస్ట్ అండి. ఎంబీబీఎస్ అనే చదువుకి గ్యారంటీ అనే పదంకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు, ఉండకూడదు. ఉండేదంతా ఏంటంటే సక్సెస్ అవకాశం అంటే ప్రాబబిలిటీ. అంటే మన పిల్లడు పరీక్షకు చదువుకుంటుంటే బాగా చదివితే పాస్ అయ్యే అవకాశం ఉంది, అంతేగాని సీట్ వస్తేనే నేను కోచింగ్కి డబ్బులు కడతానంటే కుదరదు. అదే పద్ధతి ఏదైనా కూడా మనం ఎఫర్ట్ పెట్టడం మన చేతిలో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చేసే దగ్గర ఏంటంటే మాకు వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, చాలా మంది కష్టపడి సంపాదించుకునే డబ్బులతో వస్తారు. కాబట్టి మేమేం చెప్తామంటే, మేము వెరికోస్ వెయిన్స్ ఒకవేళ మీరు 3 monthsకో 4 monthsకో 6 monthsకో తగ్గలేదని ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా మేము స్కాన్ ఫ్రీగా చేస్తాం. స్కాన్ ఫ్రీగా చేసి ఆ ఉన్న వెయిన్స్కి నేను ఇప్పుడు దాకా నాకు అయిన 8-9 ఫెయిల్యూర్ కేసెస్ అన్నిటికీ ఈ 3500లో అందరికీ నేను ఫ్రీగా రీఆపరేట్ చేశాను, ₹1 కూడా తీసుకోకుండా. సో అవసరం ఉంటే రీఆపరేట్ చేస్తాం, అవసరం ఉంటే చిన్న ఇంజక్షన్తో ట్రీట్ చేస్తాం, అవసరం ఉంటే చేస్తాం. అంతేగాని మీకు ఎవరన్నా ఏ షోలో అన్నా ఏ పేపర్లో అన్నా 100కి 100 పాళ్ళు బాగవుతుంది అని ఎవరన్నా చెప్తే అదొక అబద్ధం, అదొక బూటకం. అది నిజమైంటే డాక్టర్లు 1000 ఏళ్ళు బతికేవాళ్ళు. డాక్టర్లు కూడా ఎందుకు చనిపోతారంటే వాళ్ళకి జబ్బులు వస్తాయి. సో దర్ ఇస్ నథింగ్ కాల్డ్ 100% ఇన్ మెడిసిన్ ఎవర్. మీరు ఇది వారికోస్ వెయిన్స్కే కాదు, క్యాన్సర్ ఆపరేషన్ అవ్వనివ్వండి, గుండె ఆపరేషన్ అవ్వనివ్వండి, మీరు బ్రెయిన్ ఆపరేషన్ అవ్వండి, 100కి 100 పాళ్ళు అనే పదము ఎంబీబీఎస్లో పాసిబుల్ కాదు.
ఓకే డాక్టర్ గారు, సర్జరీ అయ్యాక ఎంత కాలం తర్వాత నడవచ్చు అంటారు, లేదా వాళ్ళ వృత్తులు ఎప్పుడు చేసుకోవచ్చు అంటారు? రైట్. సో వృత్తిపరంగా అయితే అంటే మనం మోస్ట్ ఆఫ్ అస్ మనం అంటే యాక్టివ్ లేబర్ అంటే హార్డ్ వర్క్ చేసే జాబ్స్ చేయం కాబట్టి వృత్తిపరంగా నెక్స్ట్ నుంచి పనులన్నీ చేసుకోవచ్చు. అగైన్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి అర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి 1 వీక్లోనే పూర్తిగా తగ్గిపోతుంది. సో వాళ్ళు సెకండ్ నుంచి పనులన్నీ చేసుకోవచ్చు, బరువులు ఎత్తవచ్చు, మెట్లు ఎక్కవచ్చు, అన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. కొంతమంది కాళ్ళు పుండి పడిన తర్వాత కానీ కాళ్ళు విపరీతమైన నొప్పి డెవలప్ అయిన తర్వాత కానీ వస్తే వాళ్ళకి మాత్రం ఒక 1 వీక్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు 1 వీక్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఒక 40-50% మంది ఆ స్టేజ్ దాటిన తర్వాత కూడా రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ రెస్ట్ ఇస్తాం. బట్ టెక్నికల్గా ప్రొసీజర్ స్టాండ్ పాయింట్ నుంచి సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఏవిస్లో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందంటారు? ఏవిస్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ సౌకర్యము, స్టేట్ గవర్నమెంట్ సౌకర్యము, మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీలో లేజర్ లేదు, బట్ మన సీఎం రిలీఫ్ ఫండ్ సౌకర్యం ఇవన్నీ కూడా ఏవిస్ హాస్పిటల్లో పూర్తిగా ఉన్నాయి. సర్జరీ తర్వాత మందులు ఎన్ని రోజులు వాడాలంటారు? రైట్. సో మందుల పరంగా చూస్తే ఒక 4 to 5 days ఓరల్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ. కొంతమందికి నేను ఇందాక చెప్పినట్టుగా కాళ్ళ పుండు పడిన తర్వాత కానీ లేదా కాలు బాగా నల్లగా అయిపోయిన తర్వాత వస్తే మాత్రం వాళ్ళకి మాత్రం మనము కనీసం 10 days ఐవి అంటే సిరల్లో యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. రైట్. వెరికోస్ వెయిన్స్ గురించి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. రైట్, ఇది ఈ రోజు హలో డాక్టర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.